హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సూర్య. వెల్కమ్ టు మై ఛానల్. దీని పేరు వచ్చేసి కాల్పోస్ జెల్ అనమాట. ఇది కేజీకి అయితే 20 గ్రాముల చొప్పున వేస్తున్నాము. కొందరు 10 గ్రాములు వేస్తారు. ఎలా వేసిన ఏం కాదు. ఈ జెల్లును అయితే నేను ఒక బకెట్ లో తీసుకుంటున్నాను. ఒక పూటకి నేను 125 కేజీలు కొడుతున్నాను అనమాట ఈ చెరుకు అయితే. ఇప్పుడు దానికి 125 ఇంటూ 20 గ్రాముల చొప్పున అలా లెక్కేసుకొని వేసుకుంటున్నాను ఈ బకెట్ లో. మెడిసిన్ వచ్చేసి గడ్ రైస్. ఇది లీటర్ డబ్బా. ఇది నా జల్లు 2 మిక్స్ చేయాలన్నమాట. చూసారుగా మెడిసిన్ ఎలా ఉందన్నది. బ్లాగ్ లోపల అయితే ఇలాగ ఉంటుంది బ్లాగ్. ఇదినా ఆ జల్లు 2 మిక్స్ చేయాలి. 2 మిక్స్ అయ్యాక వాటర్లో మిక్స్ చేసి అప్పుడు మనం కలపాలన్నమాట మేతలోనే. ఫస్ట్ 2 బకెట్లు తీసుకొని ఒక బకెట్లో జల్లు వేసి అందులో వాటర్ ఫుల్గా మిక్స్ చేయాలి. ఇంకో బకెట్లో అయితే మెడిసిన్ వేసి అందులో కూడా ఫుల్గా వాటర్ వేసి మిక్స్ చేయాలి. అప్పుడు 2 మిక్స్ చేస్తే సరిపోదు. చూసారుగా ఎలా కలుపుతున్నాడు అనేది. ఆ 2 కలిపిన తర్వాత 2 ఒకే చోట ఒకే దగ్గర కలిపేసుకుంటే అయిపోద్ది. అప్పుడు మనం మేత కలపడానికి అనుకూలంగా ఉంటుంది. లేకపోతే అయితే 2 వేరు అయిపోద్ది. అసలు కలవదు మేతకి. అందుకే ఇలా కలిపితే సరిపోద్ది మనకు. మెడిసిన్ చూడండి ఎంత నీట్గా కలుపుతున్నాడు అనేది. ఇందులో మొత్తం మేత మొత్తం కలిసేలా చూసుకోవాలన్నమాట. ఏ మేతకైనా సరే, ఏ మందు కలిపినా సరే అలాగే చూసుకోవాలి. అంతే మొత్తం మందు మొత్తము మేతకి ఇంక్లూడ్ అంతే కలవేలా చూసుకుంటేనే అప్పుడు బాగుంటుంది. మందు రెయ్య తినడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అనమాట. అప్పుడు రెయ్య ఒక గ్రోత్ వస్తుంది. అలా కలపాలన్నమాట. మేత కొట్టడానికి 2 బయలుదేరిపోయి అతను లేపాడు కదా, అదైతే చెక్నెట్ అంటారు. ఇది చెరువుకి 4 పక్కలు కట్టాలి. ఎందుకంటే అది మేత తింటుందా లేదా రెయ్య, దాన్ని బట్టి మనం రోజుకు మేత అనేది పెంచుకుంటాం. ఒకవేళ అది కనుక తినకపోతే రోజుకు మనం మేత అనేది కొంచెం తగ్గించుకుంటాం. మేత ఎక్కువైపోయినా సరే చెరువు మొత్తం పాడైపోతుంది. దానివల్ల రొయ్య అనేది కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని మనం సరిపడ్డా వేసుకోవాలని. Face on when I chase like that, yeah, I play so strong with a knife in the back, I'ma swing home run like a baseball bat, gonna see me rise, you hate on that, I don't play both sides, doing me no cap, I'm a ride. ఇప్పుడైతే నైట్ అయితే మేము ప్రోబయోటిక్స్ రెడీ చేస్తున్నాం అన్నమాట. రేపటికి అయితే చెరువులో కొట్టాలి ప్రోబయోటిక్స్. అందుకని ఇప్పుడు బెల్లం అన్ని రెడీ చేస్తున్నాం. బెల్లం అయితే తెచ్చి 10 కేజీలు సిద్ధ కొడుతున్నాము. బెల్లం మొత్తం కొట్టేసి 10 కేజీలు మాత్రం సైడ్గా అలా పెట్టుకొని ఉన్నాం అనమాట. ఇది తర్వాత కలపడానికి. తర్వాత ఏది మందులు కలపాలి కదా, అది చూద్దాం ఏంటి అనేది. ఆయిస్ ఎస్పీ అని కనిపిస్తుంది కదా మినరల్స్. ఇదినా బెల్లము ఇంకా 2-3 రకాలు కలిపి అందులో పెద్ద డ్రమ్ములు అంతే మనకు 200 లీటర్ల పెద్ద డ్రమ్ ఉంటుంది. అందులో కలపాలన్నమాట మొత్తము. అందులో వాటర్ వేసి అన్ని చూపిస్తాను ఎలా కలపాలి అనేది. చూసారుగా ఆయిస్ ఎస్పీ ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తుంది కదా తెల్లగా. అది మనకు అదే పౌడర్ లా కనిపిస్తుంది కదా, అయితే సిమెంట్ లా రకంగా అదనమాట. అలా ఉంటుంది లోపల. దానికి ఓపెన్ చేసి మనం డ్రమ్ములు వేసుకోవడమే. చూడండి ఈ డ్రమ్ము కనిపిస్తుంది కదా, ఇందులో మనము ఆయిస్ ఎస్పీ మరియు బెల్లం సిద్ధగొట్టాం కదా, అది 2 కలిపి ఇందులో వేయాలి. ఆ తర్వాత మనం వాటర్ వేసుకోవాలి సరిపడ్డ. చూసారుగా బకెట్ లో వాటర్ తీసుకొని చెరువులో నుంచి మనము అందులో వేసుకోవాలి మనకు సరిపడ్డ అనమాట. మొత్తం వేసి కలిపిన తర్వాత చూసారు కదా డ్రమ్ములు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక పెద్ద కర్రతోటి తిప్పుకోవాలి. లోపల బెల్లం ఉంటుంది కదా, అది కరగాలన్నమాట. పూర్తిగా కరిగిన తర్వాత మనకు అనుకూలంగా ఉంటుంది కొట్టడానికి. చూడండి మొత్తం కలిపిస్తున్నాం కదా. అలా ఒక అరగంట సేపు కర్రతో తిప్పి అనమాట వదిలేస్తే సరిపోద్ది. మనకు మార్నింగ్ కల్లా మొత్తం లోపల ఉన్న బెల్లం మొత్తం కరిగిపోద్ది. మనకి ఫ్రీ అయిపోద్ది కొట్టడానికి. ఉదయం కల్లా మనకు రెడీ అయిపోద్ది. చూసారు కదా డ్రమ్ముల నుంచి పడవలు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మనకు సరిపడ్డ నీళ్ళు వేసుకొని మనం పడవల నుంచి కొట్టుకోవడమే అంతే. ఫస్ట్ అయితే మేత కొట్టినలాగానే చెరువు ఊర నుంచి ఫస్ట్ కొట్టాలి. ఆ తర్వాత మధ్యకెళ్ళి కొట్టాలన్నమాట. ఫస్ట్ అయితే ఊర మొత్తం కొట్టుకొని వచ్చేసామన్నమాట రౌండ్ చుట్టూరా. అప్పుడు అయితే మిగిలింది మనం పడవలు పోసుకొని ఇది మధ్య కొట్టాలి. మొత్తం 3 వెళ్తున్నాము. ఒకటి పడవ తోయడానికి, 2 కొట్టడానికి అనమాట. ఒక్కడైతే అలసిపోతాడని చూడారు మధ్య కొడుతున్నాము. పెద్ద చెరువు కాబట్టి 3 వెళ్తున్నాము. లేకపోతే 2 వెళ్తే సరిపోద్ది అనమాట. ఒకటి పడవ తోయడానికి, ఒకటి కొట్టడానికి. అంతే ఇది పెద్ద చెరువు కదా, 18 ఎకరాలంతే. మరి ఒక్కడైతే అలసిపోతారని 3 వెళ్తున్నాము. చూసారు కదా ఎలా కొడుతున్నాడు అనేది. గైస్ 10 లీటర్ల పెరుగు, 2 కేజీలు బెల్లము అండ్ 2 కేజీలు. ఇంకా పోతే ఇక్కడ మీకు డబ్బాలో కనిపిస్తుంది కదా, అదైతే తేనె అనమాట. ఈ సెటప్ అంతా ఏంటనుకుంటున్నారా? ఇప్పుడు కొట్టబోయే మేతకైతే అనమాట ఇప్పుడు మనం జ్యూస్ రెడీ చేసుకుంటున్నాము. ఇది మందు కలపడానికి. అదే మందుకు బదులు ఈ జ్యూస్ కలుపుతానమాట. మనకి 2 బకెట్లు వాటర్ అయితే సరిపోద్ది జ్యూస్ రెడీ చేయడానికి. ఇప్పుడు తీసుకెళ్లి జ్యూస్ రెడీ చేసుకుందాం పదండి. ఇంకా మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం. తేనె, బెల్లము, పందరాయి ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాం. అదే చిన్న డ్రమ్ లో కనిపిస్తుంది కదా 50 లీటర్లు, అందులో వేసుకోవాలి మొత్తం అనమాట. మొత్తం మిక్స్ చేయాలి. అయితే ఒక బకెట్ వాటర్ వేసుకొని అందులో బెల్లం సిద్ధగొట్టి వేసేస్తున్నాడు. మరి వేసేసి కలుపుతున్నాడు బెల్లం కరగడానికి. ఆ తర్వాత పందరు కూడా వేసాడు. ఇప్పుడైతే తేనె ఒక్కొక్కటి తీసి వేస్తున్నాం అనమాట. చూడండి ఇది ఒక 3 కేజీలు ఉంటుంది. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, దీని పేరు ఈస్ట్ అంటారు. అన్ని వేసిన తర్వాత లాస్ట్ కి ఈస్ట్ పీగట్ వేయాలి. అప్పుడు మనకు జ్యూస్ రెడీ అవుతుంది అనమాట. తేనె అయితే ఒక్కొక్క డబ్బా తీసి వేస్తున్నాడు అనమాట. అలా వేసుకోవాలి. చూసారు కదా
ఇది వేసుకుంటూ చేతితో తిప్పాలన్నమాట, లేకపోతే అలా గుడ్డలు గుడ్డలుగా ఉండిపోద్ది, లేకపోతే బాగోద్దు. అందుకు అలా కలిపితే సరిపోద్ది మనకు. అన్ని వేసిన తర్వాత ఇప్పుడైతే పెరిగేస్తున్నాను అనమాట. డబ్బలోది ఇది 5 లీటర్లు, తర్వాత పేకట్లు ఒక 5 లీటర్లు తెచ్చామన్నమాట. ఇది పేకట్లు కూడా లగేస్తున్నాడు, అలాగే వేసుకోవాలి. మనం తెచ్చుకొని అన్ని అయితే వేసాము. లాస్ట్కి అయితే ఇప్పుడు వేయాల్సింది ఈస్ట్ అనమాట. ఇప్పుడు పట్టుకున్నాను కదా, ఇప్పుడు ఈస్ట్ వేస్తే మనకు అన్ని రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు వేసుకుందాం. ఈస్ట్ పేకట్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసి ఇప్పుడు అందులో వేస్తున్నాను అనమాట. చూసారు కదా లోపల ఏంటంటే మీకు అర్థమయ్యేలాంటి ఇది ఎలా ఉంటదంటే మన గోధుమ నూకలు చిన్నది ఉంటాయి కదా, అలా ఉంటది అనమాట. సేమ్ అదే సైజ్ ఉంటది అనమాట. ఇప్పుడు ఇది జ్యూస్ వేసుకుంటే మనకు రెడీ అయిపోయినట్టే. ఇక లాస్ట్ వన్ మనం వేయాల్సింది ఈస్ట్ పేకట్ ఒకటి అనమాట. ఒకటే పెండింగ్ ఉంది. ఇప్పుడు ఇది కూడా వేసేస్తే మనకు జ్యూస్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వేసేస్తున్నాం. వేసిన తర్వాత ఒక 2 minutes దాకా మొత్తం అది కరిగేదాకా మొత్తం నీట్గా తిప్పాలన్నమాట. తిప్పిన తర్వాత మనకు రెడీ అయిపోయినట్టే. అండ్ జ్యూస్ రెడీ అయ్యడానికి చిన్న మోటార్ ఒకటి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకు జ్యూస్ మంచిగా ఉంటుంది. బోర్ అనేను కదా, అదే ఇదనమాట. బోర్ అనవచ్చు, మోటార్ అనవచ్చు, రెండు ఏదైనా సరే పర్లేదు. ఇదే అనమాట బోర్ అనేది. ఇప్పుడు ఆ బోర్ అనమాట. ఇప్పుడు మనం ఉంది కదా ఆ జ్యూస్లో వేసుకుంటే ఇప్పుడు అది ఒక నైట్ మొత్తం ఇక్కడ ఉంటే సరిపోద్ది. మనకు జ్యూస్ రెడీ అయిపోయినప్పుడు మనం మేతలో కలుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. జ్యూస్ లోపల ఏ వేస్తాం అనేది చూపిస్తాను. ఇదే బ్లాక్ కలర్గా ఉంది కదా, చిన్న చిన్న బంతులాగా, ఇదే అనమాట మనం వేయాల్సింది లోపల. ఇది ఒక నైట్ అంతా ఉంటే మనకు సరిపోద్ది, జ్యూస్ రెడీ అయిపోయినట్టే. మార్నింగ్ అయ్యేసరికైతే మనం మేత కొట్టడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. చూడండి 5 కట్టలు వేసాను అనమాట. అంతే ఒక్కొక్కట 25 kgs అనమాట. అలాగా 5 కట్టలు వేసాను. అది ఓపెన్ చేసి ఇప్పుడు మనం అయితే మేత కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక నైట్ కలిపాం కదా జ్యూస్, అదే ఇప్పుడు అయితే కలపాలన్నమాట. 5 కట్టలు మొత్తం ఓపెన్ చేసి అయితే పడవలు పెట్టుకున్నాను, మొత్తం రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే జ్యూస్ వెళ్ళి తెచ్చుకొని ఇప్పుడు మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు జ్యూస్ తేడానికి అయితే వెళ్తున్నాను. చూసారు కదా ఉదయం కల్లా జ్యూస్ ఎలా పొంగుతున్నాను అనేది. ఇప్పుడైతే జ్యూస్ మొత్తానికి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు బకెట్ ఉంది కదా పక్కల, బకెట్లోనే అయితే 2 లీటర్లు తీసుకుంటున్నాను అనమాట. 2 లీటర్లు సరిపోతుంది, దానికి తగ్గట్టు వాటర్ కూడా వేసుకోవాలి కాబట్టి. ఇప్పుడున్న జ్యూస్లో అయితే నేను వాటర్ మిక్స్ చేస్తున్నాను అనమాట. అంతే మనకు వేతకు సరిపడంత వాటర్ కలుపుకోవాలి, లేదంటే మనకు సరిపోదు అనమాట. అందుకని అలా ఒక బకెట్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తం 2 కలిపి అందులో సగం సగం చేసి అప్పుడు మనం కలుపుకోవాలన్నమాట. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా మేత ఎలా కలపాలో అనేది. సేమ్ అలాగే కలుపుకోవాలన్నమాట. ఏ మందు తెచ్చుకున్నా సరే మేతకి అలాగే కలపాలి. మందు మొత్తం మేతసేలా చూసుకోవాలన్నమాట. ఈ పూటకైతే ఒక్కడే కొట్టడానికి వెళ్తున్నాడు అనమాట. నేనైతే వెళ్ళలేదు, నాకు చిన్న పని వల్ల నేను వెళ్ళలేదు. వేరే పని మీద వెళ్ళి ఇక్కడ వచ్చాను అనమాట. వచ్చేలోగా అతను కొడుతున్నాడు అనమాట. ఇతనైతే అస్సాం వాడు, మన తెలుగువాడు అయితే కాదు. ఇద్దరు వచ్చారన్నమాట. ఇతన్న వీళ్ళు ఇద్దరు ఇదే సేరులో ఉంటారనమాట. అతను ప్రజెంట్ అయితే ఊర్లో వెళ్ళినాడు. అందుకే నేను ఇక్కడ వచ్చి చేస్తున్నాను అనమాట. వీళ్ళ దగ్గరే నేను వేరే సేరులో చేస్తుంటాను. నేను కొట్టే సేరు ఈ సేరు ఒకే ఓనర్ది అనమాట. చెరువు చుట్టూ తిరిగి అయితే అతను వచ్చేస్తున్నాడు అనమాట. వాడు తిరిగి రావడానికి అయితే 20 నిమిషాలు పట్టింది, పెద్ద చెరువు కాబట్టి. ఒక్కడే కదా, ఇద్దరు అయితే అంత టైం పట్టదు. 10-15 నిమిషాల లోపు అయితే తిరిగి వచ్చేది. ఒక్కడు కాబట్టి కొంచెం టైం తీసుకునేది, ఎందుకంటే లాగేకుంటూ ఒక్కడే కొట్టాలి కాబట్టి ఆ టైం పడుతుంది. చెరువుకి రయ్య వేసి అయితే 35 రోజులు అయింది. చూడండి కౌంట్ ఎలా ఉంది అనేది, అంతా ఏ సైజు ఉంది అనేది. 200 నుంచి 150 మధ్యలో ఉంటుంది ఈ కౌంట్ అయితే. ఇప్పుడు ఒకటి మీకు చూపిస్తాను. ఇది కనిపిస్తుంది కదా, దీని పేరు చేంజ్ ఓవర్ అంటారన్నమాట. పైన ఉంది కదా బ్లాక్, అదైతే ఇప్పుడు మనకు పవర్ ఆన్ లో ఉన్నట్టు, అంతే మనకు సెట్లు తిరుగుతుంది. చూసారు కదా, ఇది ఆన్ లో ఉన్నట్టు అనమాట. మధ్యకుంట అయితే ఆఫ్ అయినట్టు. ఇది రోజుకైతే 4 పూటలు వేయాలి. అంటే మనం రోజుకు 4 పూటలు మేత కొడతాం కాబట్టి మేత కొట్టే అరగంట ముందైతే సెట్లు తిప్పాలన్నమాట. డైలీ మనం మేత కొట్టే ముందైతే అంత అరగంట ముందైతే సెట్లు తిప్పాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది అయిపోతాం. ఎందుకంటే వాతావరణం అయితే బాగుండట్లేదు అనమాట. ఒక టైం నీడగా ఉంటుంది, ఒకసారి ఎండ వస్తుంది. అలాంటప్పుడు మనం సెట్లు కంపల్సరీ తిప్పుకోవాలి. అప్పుడు రెయ్యగా కొంచెం బాగుంటుంది అనమాట. చేంజ్ ఓవర్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలన్నమాట. చూడు పైన ఉంది కదా, ఇప్పుడు దీనికైతే మనం మధ్యకు పెడదాం. మధ్యకు పెడితే అయితే పవర్ ఆఫ్ అయినట్టు, అంతే చేంజ్ ఓవర్ ఆపేసినట్టు. సెట్లు అంటే తిరగదు అనమాట. దాంతో పాటు ఇక్కడ పక్కకు ఉంది కదా బ్లూ కలర్, ఇది కనిపిస్తుంది కదా, ఇది అందరికి తెలిసే ఉంటుంది. ఎంసీబీ ఇది ఆఫ్ చేసుకోలేదు. పైన కొంత ఆన్ లో ఉన్నట్టు, కింద ఉంటే ఆఫ్ లో ఉన్నట్టు అనమాట. చేంజర్ మొత్తం ఆపాం కాబట్టి ఫేన్ సెట్లు తిరుగుతుందో లేదనేది మీకు చూపిస్తాను. చూసారు కదా చెరువు మొత్తం అయితే ఫేన్ సెట్లు తిరిగేది ఇప్పుడు ఆగిపోయింది. ఇది అందరికి తెలిసే ఉంటుంది. జనరేటర్ అంటారు దీన్ని, తెలిసిందే కదా అందరికి. ఇప్పుడు పైన కట్టినాం కదా, అదైతే మనం సేఫ్టీ కోసం కట్టామన్నమాట. ఎందుకంటే వర్షానికి అది ఇంజిన్ ఏం తడిసిపోకుండా, ఒకవేళ తడిసిదంతే మనకు పాడైపోద్ది కదా జనరేటర్, అలా అనమాట. ఇది ఒకసారి ఆన్ చేసి సెట్లు వేసి చూపిస్తాను మీకు ఎలాగ ఆన్ చేస్తారు అనేది. జనరేటర్ అయితే ఆన్ చేసాను, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు అయితే సెట్లు మీకు చూపిస్తాను తిరుగుతుందో లేదా అనేది. ప్రజెంట్ అంటే చూసారు కదా చేంజ్ ఓవర్ అయితే ఆప్ లో ఉంది. ఇప్పుడు జనరేటర్కి వేద్దాం. చూసారు కదా బ్లాక్ ఉంది కదా, కింద ఉంటే జనరేటర్ ఆన్ చేసినట్టు, అంతే జనరేటర్ ఆన్ అవుతున్నట్టు. ఇప్పుడు సెట్లు చూద్దాం. చూసారు కదా చెట్లు మొత్తం తిరుగుతుంది. ఇదనమాట మనకు జనరేటర్ వల్ల ఉపయోగం. ఎందుకంటే మనకు మధ్య రాత్రి అయితే కరెంట్ పోతుంటుంది అనమాట. 1-2 గంటలు తీసేస్తాడు. అందుకని మనం జనరేటర్ తెచ్చుకొని జనరేటర్ మీద ఆన్ చేసుకుంటాం అన్నమాట సెట్లు. చూపించాను కాబట్టి ఇప్పుడు అయితే జనరేటర్ ఆఫ్ చేస్తున్నాను. ఈ తాడు ఉంది కదా, దీనికి పట్టి గట్టిగా పట్టి లాగితే అయితే మనకు జనరేటర్ అయితే ఆఫ్ అయిపోద్ది. చూడండి జనరేటర్ అయితే ఆఫ్ అయిపోయింది. చూసారుగా గట్టిగా లాగినప్పుడు ఆఫ్ అయిపోయింది. బల్బ్ వెలుగుతుంది కదా, అదైతే మనకు బ్యాటరీలో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది మనకు చూపిస్తుంది అనమాట.